చక్కగా అందరూ కూడా వచ్చి సుమారు 4:30-5 నుండే స్వామివారి తిరుప్పావై, అలాగే స్వామివారి సేవలు, ఉత్తర ద్వార దర్శనము, తదుపరి స్వామివారి వ్రతాలు చక్కగా జరిపిస్తున్నారు. ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం సర్వసాధారణంగా అన్ని చోట్ల జరగదు, కొన్ని చోట్ల మాత్రమే ఈ మధ్య కాలంలో అది వ్యాప్తి చెందింది. నిజానికి ఉత్తర ద్వార దర్శనం ఎక్కడ జరుగుతుంది? తిరుమలలో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అక్కడి నుంచి మొత్తం మన దేశమంతా కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం వ్యాప్తి చెందింది. అయితే ఉత్తర ద్వార దర్శనంలో అత్యంతమైనటువంటి నిగూఢమైనటువంటి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే, మనం ఉత్తర ద్వారంగా లోపలికి వెళ్ళి స్వామివారిని ఎదురుగా దర్శించుకున్నాం. దానికి అర్థం ఏంటంటే, ఉత్తర ద్వారం మీద మధు కైటబైనటువంటి 2 రాక్షసులు కొలువై ఉంటారు మీదనే. వాళ్ళని దాటుకొని వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ వారిని, శ్రీ లక్ష్మీనారాయణ వారిని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళని దర్శించుకునే యోగ్యత కలుగుతుంది. అది ఏంటి? మధు కైటబులు అంటే ఎవరు? అదే ఇక్కడ రహస్యం. ఏంటంటే, మధువు అంటే ఏంటి? తేనె. మధువు అంటే ఒక తేనె ఎలాంటిది? తీపిది, మధురమైనటువంటిది. నాకు ఆ పదం రాలేదు. మధురమైనటువంటిది పదార్థాలు ఉంటాయి. అలాంటి మధువుతో సంబంధం మన శరీరం. మన శరీరాన్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం కదా, ఏ కష్టం రాకుండా సుఖంగా ఉండడానికి చూసుకుంటాం కదా, అంతే కదండి. మన శరీరాన్ని ఎంతో సుఖంగా ఉంచాలని చూసుకుంటాం. దాన్నే మధువు అనే రాక్షసుడు. అంటే మన శారీరక సుఖంగా మనం బందీ అయిపోయి ఉన్నాం, అది మధువు. ఇక కైటబుడు కోరికలు. మనకి ఇచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా అత్యంత ఆశలకు వెళ్ళిపోయి మన కోరికలపై ఎక్కువ మక్కులు చూపించి మన మనశ్శాంతిని కోల్పోయి దైవ సంబంధితమైనటువంటి విధానాన్ని వదిలేటటువంటిది ఇచ్చేది ఎవరు? కైటబైన రాక్షసుడు. కోరికలకు సంబంధం అంటే ఈ రెండింటిని త్యజించు, వదిలే. వైకుంఠ నారాయణ నేనున్నాను, నేను చూసుకుంటాను, వాటిని దాటిరా. ఇది ఎంత అర్థం ఉంది. ఓ ఉత్తర ద్వార దర్శనం అంటే ఏదో వచ్చాము, దర్శనం చేసుకున్నాం, నాకు అష్టైశ్వర్యాలు, నాకు సర్వసంపదలు ఇయ్యి, నాకు ఏదో ఒక ఆయన ఏదో అన్నాడు, సరదాగా అన్నాడు, నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నీకు 1,000 రూపాయలు వేసేస్తాను, 1,00,000 ఇస్తే వేసేస్తాను అంటే కాదు చెప్తున్నాడు. మనకి ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే, సర్వం ఆయనే. ఆయన మనకిచ్చేది ఏమిటి? మనకిచ్చేది కేవలం మనస్సు మాత్రమే. మన మనస్సు ఆయనపై ఉంటే ఆయన అన్ని ఇస్తాడు. ఆయనే నాకు ఇంత రావాలంటే ఖచ్చితంగా వచ్చి తీరదు, ఎంత కష్టపడింది రాదండి. ఆయన యోగం ఉండాలి, మనకి ప్రాప్తం ఉండాలి, రెండు ఉంటేనే అక్కడ కలిసి వస్తుంది. కాబట్టి మధు కైటబులను దాటి, అలాగే మీ కోరికల్ని తగ్గించమని నా ఉద్దేశం కాదు. మనకి కుటుంబం ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత నిర్వర్తించాలి. అంతేగాని కోరికలు వదిలేమని నా ఉద్దేశం కాదు. మా భర్తగా చెప్పారు కోరికలు వదిలేమన్నారు, నాకు ఏకా కోరిక వద్దు, కుటుంబం మీరు ఎలా పొంది అని అంటే ఆ పాపం నాకు వస్తుంది. అది కాదు ఇక్కడ అర్థం. కేవలం మనకి, మనం నమ్ముకున్న కుటుంబానికి మనం రక్షణ ఇవ్వాలి, దానికోసం మనం సంపాదించాలి. అది అలాగే మనకి కష్టం వస్తే దాన్ని తప్పించుకోవడం ప్రయత్నం చేయాలి, అంతే తప్ప దానిపై నిలబడిపోయి నాకు కష్టం వస్తుంది బాధపడిపోవడం కాదు. అది కాబట్టి ఈ విధంగా మనం జాగ్రత్తగా ప్రయాణం చేస్తే విష్ణువు యొక్క సాన్నిధ్యంలోకి ఖచ్చితంగా చేరుతాము. అది ఇంత అర్థం ఉత్తర ద్వార దర్శనం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అటువంటి సత్ఫలిత అందరిపై ఉండాలని, ముఖ్యంగా మన ఎంబీబీ హైవే హోమ్స్ లో ఉన్నటువంటి కుటుంబీకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎటువంటి కష్టం వాటిల్లకూడదని, సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, సర్వ సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని నేను ముగిస్తున్నాను.